నాట్యం అనేది ఒక కళ. నాట్యం అనేది ఏంటి? ఒక కళ. ఇట్స్ ఎన్ ఆర్ట్. ఇప్పుడు నేను అంటాను డ్యాన్స్ పాపం కాదు. మరలా గుర్తుపెట్టుకోండి, డ్యాన్స్ అనేది పాపం కాదు. కానీ క్రీస్తు పుట్టినరోజు పేరు చెప్పుకొని నువ్వు చేసే డ్యాన్స్ ఏదైతే ఉందో, ఈ డ్యాన్స్ వల్ల ఆయనకు కానీ, చూస్తున్న వాళ్ళకి కానీ, నీకు కానీ, లేదా సమాజానికి కానీ ఏమైనా ఉపయోగం ఉందా లేదా అది చెప్పు. నాకు గట్టి చెప్పాలి. ఉందా లేదా చెప్పు చాలు. ఉంది అంటే ఉందన్న దాని గురించి ఆలోచిద్దాం, లేదు అంటే లేదన్న దాని గురించి ఆలోచిద్దాం. ఉందా లేదా గట్టి చెప్పాలి అందరు. మీరు నాకు లేదు అందరూ చెప్పాలి గట్టిగా. లేదు అంతేనా? లేదని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు లేదని మీరు నాకే చెప్తారా లేకపోతే అందరికీ చెప్తారా? రేపు పొద్దున్న యూట్యూబ్లో వీడియోలు పెడతారా ప్లీజ్? పోనీ ఫేస్బుక్లో ఏమైనా లైవ్ ఇచ్చి, రాత్రి మేము ఒక ప్రసంగానికి వెళ్ళాం, అక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, సంఘాన్ని అంతటి మీద ప్రశ్నించారు. డ్యాన్స్ వల్ల ఏమైనా దేవుడికి కానీ, నీకు కానీ, చూస్తున్న వాళ్ళకి కానీ ఉపయోగం ఉందా అని అడిగారు. మేము లేదని చెప్పాం, ఆయన చెప్పలేదు, లేదని మేమే చెప్పేశాం అని రేపు పొద్దున్న ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో లైవ్ ఇచ్చి ఓ రీల్ చేసి పెట్టగలరమ్మా మీరు అందరూ? యూత్ పెడతారా? ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, డ్యాన్స్ అనేది ఒక కళ, ఇట్స్ ఎన్ ఆర్ట్. ఈ డ్యాన్స్ అనేది కాంపిటీషన్లో వేస్తే బాగుంటుంది. లేదు మీ పెళ్ళిళ్ళలోనో, మీ పుట్టినరోజులకో, మీ పర్సనల్ ఫంక్షన్స్లోనో డ్యాన్స్ చేశారంటే ఒక అర్థం ఉంది. డ్యాన్స్ కూడా ఎలా పడితే అలా పిచ్చి గొంతులు, కుప్పు గొంతులు వేయడం కాదు. డ్యాన్స్ ద్వారా కూడా, ప్రాచీన శైలిలో డ్యాన్స్ ద్వారా కూడా కొన్ని సమాజాన్ని చైతన్యపరిచేటువంటి విషయాలను తెలియజేసేవారు. ఉదాహరణకి మన భారతదేశంలో నాట్యము అనేది ఉంది. ఈ నాట్యంలో చాలా రకాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండుగా చాలా రకాలు ఉన్నాయి. ఈ నాట్యం ద్వారా, ఆ భంగిమల ద్వారా కొన్ని సూచనలు, కొన్ని చైతన్యపరిచేటువంటి విషయాలు సమాజానికి చెప్పేవారు. అలాగా ఒక రకమైన డ్యాన్స్ ఉండేది. మరొకటి ఏంటంటే అవతల వారిని ఎంటర్టైన్ చేయడానికి డ్యాన్స్ వాడేవారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి, వాళ్ళ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక డ్యాన్స్ చేస్తూ వాళ్ళ సంతోషాన్ని ఏం చేసేవారు? వ్యక్తపరిచేవారు. ఉదాహరణకి దావీదు గారు కూడా డ్యాన్స్ చేసేటట, నాట్యం ఆడాడట. ఆ ఒక్కసారే, రోజంతా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఆ ఒక్కసారే. ఎందుకు నాట్యం ఆడాడట? ఆయన ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఆయన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి డ్యాన్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేశాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే డ్యాన్స్ పాపం కాదు, కానీ ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్, ఎప్పుడు పడితే అప్పుడు డ్యాన్స్ చేయడం అయితే మంచి పద్ధతి కాదు. ఉదాహరణకి ఎవరో చచ్చిపోయారు అనుకుందాం, అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నాం అనుకో, వాళ్ళు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎలా రిసీవ్ చేసుకుంటారు? కొడతారు నిన్ను. ఎందుకంటే అది డ్యాన్స్ చేసే పద్ధతి, సమయం కాదు. కానీ ఇదే విధంగా తమిళనాడు వెళ్ళామనుకోండి, శవం ముందు డ్యాన్స్ చేస్తా తీసుకెళ్తారు వాళ్ళు. వాళ్ళ ఆచారం అది. ఇప్పుడు దానివల్ల ఈ మనుష్యులు పెట్టుకున్న పద్ధతులు. ఇప్పుడు యేసు ప్రభు నిన్ను ఒక గుంపంతా వచ్చి నా కోసం డ్యాన్స్ చేయండి వేదిక మీద అని అడిగాడా? అడగలేదు. నన్ను ఎంటర్టైన్ చేయండి అని అడిగాడా? డ్యాన్స్ అనేది ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ వాడతారు. ఆర్ట్ అనేది, డ్యాన్స్ అనే ఆర్ట్ ఒకటి కొన్ని సందర్భాలలో సమాజాన్ని చైతన్యపరచడానికి వాడేవారు, కొన్ని సందర్భాల్లో మాత్రం, ఎక్కువ సందర్భాల్లో మాత్రం ఎంటర్టైన్మెంట్ కోసం వాడతారు. ఎంటర్టైన్మెంట్ కోసం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం వాడేటువంటి డ్యాన్స్ యేసు ప్రభు వారు నిన్ను అడగలేదు, అమ్మ నా కోసం ప్లీజ్ అమ్మ డ్యాన్స్ చేస్తారా అంటే. ఇక్కడ ఎంతమందికి డ్యాన్స్ వచ్చేటి? విశ్వాసాలు అందరికీ డ్యాన్సులు వచ్చేటి రావు కదా. ఎవరో కుర్రాళ్ళు 4-5 ఉంటారు, నేర్చుకుంటారు. వాళ్ళు కూడా ఏం బాధకున్న పాటలకి డ్యాన్స్ లేరు. మళ్ళీ వాళ్ళ డ్యాన్స్కి ఏ పాట కావాలి? మంచి ఊపున్న పాట కావాలి. అవునా వద్దా? బాగా స్టేజ్ ఇరిగిపోవాలి దెబ్బకిని, అలాంటి పాటలు వేసి డ్యాన్స్ చేయాలి. ఇప్పుడు ఆ డ్యాన్స్ చేయటం వల్ల ఒంటికి చెమట పట్టడం, ఎదురుగా ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా చప్పట్లు కొట్టడం, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వడం తప్ప పరలోకంలో ఉన్న ప్రభువుకి ఏమైనా ఆనందం కలుగుతుందా అంటే ఆయన ఏమీ ఆనందంగా ఉండడు. మీరు డ్యాన్స్ ఎప్పుడు వేసుకుంటారో వేసుకోండి, పర్సనల్గా వేసుకోండి. ప్రభువు వేదిక మీద డ్యాన్స్ చేయాల్సిన అవసరత లేదు. మీకు అంత ఆనందం ఇప్పుడు ఎందుకు వచ్చేసింది అంటే ప్రభు పుట్టాడనండి. ఆయన పుట్టి చాలా సంవత్సరాలు అయింది, 2000 సంవత్సరాలు అయింది. ఈరోజు పుట్టలేదు ఆయన. రెండో పాయింట్ చెప్పనా, ప్రభు పెరిగి పెద్దవాడే చాలా బోధలు కూడా చేశాడు, అది మర్చిపోయావు. మూడో పాయింట్ చెప్పనా, ప్రభు మరణించి సజీవుడై తిరిగి లేచి ఈ సత్యాన్ని ప్రపంచానికి ప్రకటించమని, సువార్త ప్రకటించవలసిన భారము మనందరి మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నీకు నాకు శ్రమ అన్నాడు, అది మరిచిపోయావు. సువార్త ప్రకటించేది లేదు, సువార్తకి సహకరించేది లేదు, ప్రకటించే వారిని పంపించేది లేదు.
పోని సువార్త పనులకు సాయంగా నిలబడేది లేదు, సహకారం అందించేది లేదు, ఏమీ లేదు. కానీ డ్యాన్స్ చేస్తానికి మాత్రం ప్యాంట్లు చింపుకుని ముందుకు వచ్చేస్తున్నారు వీళ్ళు. ఎప్పుడు వస్తారు వీళ్ళు అంటే క్రిస్మస్కి. పోనీ ఏమైనా మంచి బట్టలు వేసుకొస్తున్నారా అంటే ఒకడేమో పెద్ద పంటక ప్యాంట్లు ముక్కలు చింపేసుకొని, ఒకళ్ళేమో పుట్టి బట్టలు, ఇష్టం వచ్చిన కుప్పి గొంతులు, భక్తి లేదు, బైబిల్ తెలీదు, దేవుడు అప్పగించిన బాధ్యతలు వదిలేశారు గాలికి. ఇంక ఎలా పడితే అలాగా, ఏ పాటలు పడితే ఆ పాటలు. ఎందుకంటే ఆ కాసేపు మనకేం కావాలి, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలి. అవునా కదా చెప్పండి? వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం కోరుకుని వస్తున్నారు క్రిస్మస్ సభలకి? ఎంటర్టైన్మెంట్. అక్కడికి వెళ్తే డ్యాన్స్ ఉంటుందండి. మా చిన్నప్పుడు జాతరకి వెళ్ళేవాళ్ళం, జాతరలు జరిగేవి. ఈ జాతరలో నైట్ ట్రాక్టర్ మీద రికార్డింగ్ డ్యాన్స్ పెట్టేవారు. అప్పుడు డబ్బులు ఇచ్చి మరీ రికార్డింగ్ డ్యాన్సులు, బాబు నాకు నాగేశ్వరరావు పాట కావాలి, నాకు ఎన్టీ రామారావు పాట కావాలి, నాకు చిరంజీవి పాట కావాలి, నాకు బాలకృష్ణ పాట కావాలని పాటించుకుని వాళ్ళు డ్యాన్సులు ఎత్తుంటే ఆ పాటలకి వీళ్ళు ఆనందపడిపోయేవారు. అక్కడ కూడా వాళ్ళు వచ్చి డ్యాన్సులు రామారావు గెటప్పు, నాగేశ్వరరావు గెటప్పు, చిరంజీవి గెటప్పు, బాలకృష్ణ గెటప్ వేసుకు కళ్ళజోలు పెట్టుకుని డూపులు వాళ్ళ పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేసి వెళ్ళేవారు. జాతరలలో ఈవినింగ్ టైము, నైట్ టైము ఇలాంటి కార్యక్రమాలు కనబడేవి. అది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం, పక్కా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం. ఇప్పుడు మనం కూడా క్రిస్మస్ పేరుతో ఎంటర్టైన్మెంట్కే ఇష్టపడుతున్నామా చెప్పండి? ఎన్లైట్మెంటా, ఎంటర్టైన్మెంటా? ఏం కావాలి మనకి? మనం వెలిగింపబడాలా, ఎంటర్టైన్ అయితే సరిపోద్దా చెప్పండి? ఏం కావాలి మనకి? సో అంటే ఈ వేదిక మీద డ్యాన్స్ వేస్తే వేదిక మీద ఉన్న వాళ్ళకి కానీ, నాకు కానీ, మీకు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు, సరికదా? పైన ఉన్న ప్రభువుకు కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. యేసుప్రభు తన జీవితకాలంలో ఎప్పుడూ నాట్యం చేయలేదు. యేసుప్రభు తన జీవితకాలంలో ఎప్పుడూ డ్యాన్స్ వేయలేదు, ఎప్పుడు వేయలేదు. ఆయన డ్యాన్స్ వేసినట్టు ఎక్కడ లేదు. కొరడా తీసుకుని డ్యాన్స్ వేయించినట్టు ఉంది అంతే తప్ప ఆయన ఎక్కడ ఏం చేయలేదు, డ్యాన్స్ వేయలేదు. అపోస్తలులు ఎక్కడ డ్యాన్స్ వేసినట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఆధారాలు లేవు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏమన్నా డ్యాన్స్ పాపమా? నేను పాపం అని అనట్లేదు. మీరు డ్యాన్స్ చేసుకోండి, కానీ ప్రభు వేదిక దయచేసి డ్యాన్స్కు వాడటం మంచిది కాదంటున్నాను నేను. ప్రభువు వేదికను వాడుకొని ప్రభువు వేదిక మీద డ్యాన్స్ వేయకండి. అంతకే మీకు డ్యాన్స్ చేయాలనిపించింది అనుకోండి, పెళ్ళిళ్ళు అవుతాయి కదా, పెళ్ళిళ్ళలో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని వేసుకోమనండి డ్యాన్స్ ఆనందంగా. ఆ తర్వాత ఇంకంతా డ్యాన్సే కదా. ఆ రోజు సరదాగా డ్యాన్స్ వేసేసుకోమనండి, వీడియో తీసుకోండి. ఎందుకంటే అది మీ ఇష్టం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఇష్టం, వేసుకోండి. ఎవడొద్దన్నాడు? వాళ్ళ ఇష్టం అది. లేదా రోడ్డు మీదకి వెళ్ళిపోయి వేసుకుంటారేమో, వేసేసుకోమనండి. లేదా మీ బర్త్డేకి ఇంట్లో వేసుకుంటారంటే వేసుకోండి, మీ ఇష్టం అది. లేదా మీ స్కూల్లో ఏదైనా డ్యాన్స్ కాంపిటీషన్ పెడితే ఆ కాంపిటీషన్లోకి గెలవడానికి డ్యాన్స్ చేస్తారా? చేయండి, మీ ఇష్టం అది, చేసుకోండి. అదేం పాపంగా, డ్యాన్స్ పాపం కాదు, అది కళల్లో ఒక కళ. కానీ ప్రభు వేదికను డ్యాన్స్కు వాడుకోవాల్సినంత అవసరత లేదు. అది నేను చెప్పేది. పోనీ ప్రయోజనం ఉందంటే చెయ్యండి. ఏమండి డ్యాన్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందంటే, డ్యాన్స్ ద్వారా నేను సువార్త చేస్తానని అన్నావు అనుకో, పోనీ చెయ్యి చూద్దాం. డ్యాన్స్ ద్వారా సువార్త ఎలా చేస్తావో చెయ్యి, అదేనా ఉపయోగపడేది అయితే. కొన్ని పిచ్చి డ్యాన్సులు ఉంటాయి, కొన్ని డ్యాన్సులో కూడా రకాలు ఉంటాయని చెప్పాను కదా. సంజ్ఞాపూర్వకంగా చెప్పేవి కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళ కళ్ళతో, చేతులతో, వాళ్ళు చేసే సంజ్ఞలతో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్ప్రెషన్స్తో కొన్ని తెలియజేస్తుంటారు. దట్ ఈజ్ ఓకే, అది అల్లరి కాదు. అది మీకు అర్థమైందా? ఎక్స్ప్రెషన్స్తో కొన్ని తెలియజేస్తుంటారు. అంటే వాళ్ళు చేతులతో, కాళ్ళతో, వాళ్ళ రకరకాల ఆకృతులు చేతులతో పట్టుకుని మరి చూపిస్తూ చేసేవి కొన్ని ఉంటాయి. చూడండి, పూర్వం మన గ్రామాల్లో చైతన్యవంతుల్ని చేయటానికి కొన్ని మూకి అంటే మాటలు ఉండవు, యాక్టింగ్ చేసి చూపించేవారు. ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, వాటికి ఏవో పేర్లు పెట్టేవారు. అలాగే తోలు బొమ్మలాట అని చెప్పి బొమ్మలతో కూడా కొంత ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలు చేసేవారు. సో ఇలాంటివి ఏవైనా చైతన్యపరిచేవి, ఆరోగ్యకరంగా ఉండేవి, గలాట లేకుండా, అల్లరి లేకుండా, ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఒక పద్ధతిగా నడిచేవి ఏమైనా ఉన్నాయి అంటే పోనీ యాక్సెప్ట్ చేద్దాం. అవేవి లేవు. బొత్తిగా ఎంత దారుణం అయిపోయారంటే వెనక మళ్ళీ పొగలు ఇష్టం వచ్చినట్టుగా చిల్లర పనులు చేస్తూ, అల్లరి పనులు చేస్తూ ప్రభునామాన్ని అన్యుల మధ్యలో ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. సిటీల్లోకి వెళ్ళిపోతే ఈ కల్చర్ చాలా దారుణంగా తయారైంది. దీనికోసం నెల రోజుల ముందు నుంచి ప్రాక్టీసు.
పోనీ అలాగనే ఏమైనా అందరూ బాగా ఉద్ధరిస్తున్నారంటే స్టెప్పులు కలవు అక్కడ. ఒకడు అలాగే ఎత్తుంటాడు, ఇంకొకటి ఇలాగే ఎత్తుంటాడు. ఆడిని చూసి ఈయన చూసి ఆడి దిక్కుమాలి దానికి మళ్ళీ 4 రోజులు ప్రాక్టీసు. దీనికంటే డిఏనో షో ఏదో వస్తుంది, డిఏనో దాని పేరు ఏదో షో, అందులో వస్తుంటే వాళ్ళు బెటర్ ఇంకాను వీళ్ళకంటే. పోనీ వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తారేమో కొన్నాళ్ళకి. ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదమ్మా. యేసు ప్రభు కోరుకుంటున్నది చెయ్యండి, అప్పుడు ఆయన ఆనందపడతాడు. మీకు నచ్చినట్టు చేసుకోకండి, ఆయన ఆనందపడ్డు. మీకు నచ్చినట్టు చేస్తే ఆయన ఎందుకు ఆనందపడతాడమ్మా? ఆయనకి నచ్చినట్టు కదా చెయ్యాలి. ఆయన ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు, ఆయన జీవితకాలంలో ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు. ఆయన జీవితకాలంలో ఎప్పుడు వేయలేదమ్మా యేసు ప్రభు డ్యాన్సు. ఆయనకు అవసరం లేదు, వేయలేదు. ఎప్పుడో దావీదు వేసాడంటే దావీదు వేస్తే మనందరం వేయాలని అన్న రూల్ ఉందటి. ఏమా దావీదు డ్యాన్స్ వేసాడు, నాట్యం ఆడాడు, మనం కూడా నాట్యం ఆడాలని ఏమైనా రూల్ ఉందా? లేదు కదా. ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు సంతోషించండి. అది ఎక్స్ప్రెస్ చేయాల్సిన సమయంలో ఎక్స్ప్రెస్ చేయండి. కానీ ఆయన వేదికల్ని వాడుకొని ఆ వేదికను అల్లరితో నింపకూడదు, అల్లరితో నింపకూడదు. గౌరవప్రదంగా ఏదైనా చేస్తానంటే ట్రై చేయండి. పోనీ అది చూసేవాళ్ళు కూడా ఎంత గౌరవంగా ఉందరా అనుకోవాలి. చూసేవాళ్ళు ఏమనుకోవాలి? ఎంత గౌరవప్రదంగా ఉంది, ఎంత హుందాతనంగా ఉంది, ఎంత ఆరోగ్యకరంగా ఉంది ఇది అని అనుకోవాలి. అలాంటిది ఏదైనా చేస్తే తప్పులేదు.